సిగ్గుగా ఉంది. సిగ్గైతే మరి పందెం ఎందుకు కట్టావు? నాకంటే ముందొచ్చి నా కోసం ఎదురు చూస్తుంటానని పందెం కట్టావా లేదా? నీకంటే ముందు నేను వచ్చాను, నువ్వు ఓడిపోయావు. పందెం ప్రకారం నేను పెట్టమన్న చోటల్లా ముద్దు పెట్టి తీరాల్సిందే. తప్పదు మరి. కమాన్ 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 కమాన్. రెడీ? నువ్వు కళ్ళు మూసుకుని నేను ఎస్సన్ చోటల్లా నువ్వు కిసి పెట్టాలి. పందెం ప్రకారం తప్పదు. క్లోజ్ యువర్ ఐస్. ఎస్. खत्म कर दो साले को। ఏమిట్రా ఇదంతా? కాల్చిన బుల్లెట్ రివర్స్ అయ్యి కాల్చిన వాడి మీదకి దూసుకొస్తుందిరా. అంటే మనం చంపమని చెప్పిన అమ్మాయి సాక్షాత్తు ఆ ఇమ్రాన్ చెల్లెలట. మై గాడ్. అర్జెంటుగా మనం అమర్తో ఇక్కడి నుంచి మకా మార్చకపోతే మన ముగ్గురులో ఎవరం ప్రాణాలతో మిగలం. అంత కిరాతకుడు వాడు. అరే ఇమ్రాన్, బద్మాష్, వదలరా దాన్ని, వదిలు. ఏం చంపేస్తావా దీన్ని? చెప్కర్ బేషరం, ఖతం చేయాల్సింది దాన్ని కాదు నిన్ను. పిల్లలు పెంచడం చేత కాకపోతే పేక పిసికి చంపే అవతల పారాయి. వయసు వచ్చిన ఆడపిల్ల అర్థమైన బద్మాషిగాళ్లతోటి రోడ్ల మీద తిరుగుతుంటే. ఖమోష్, జుబాన్ సంభాల్ కే బాత్ కరో. నా బేటీ నిప్పురా, నీలా బరి తెగించింది కాదు.
రౌడీ వెధవి పచ్చినెత్తులు తాగే గూండావి. దీని తప్పుపట్టే అర్హత నీకెక్కడిదిరా? మై గూండా గూండాని కాబట్టే కాలరెగరేసుకొని షేర్లా బ్రతుకుతున్నాను. నిన్ను నమ్ముకొని ఇంట్లో కూర్చుంటే ఏం తినేవాడిరా? మట్టి. అయితే మళ్ళీ నా ఇంటి గడపెందుకు తొక్కావు? నిన్ను నా ఇంట్లోంచి ఎప్పుడో వెలివేశాను కదరా. పో బయటికి. పోతాను బే బుడ్డే, నా బహన్ని తీసుకొని పోతాను. దేని పొగరనిచి ఆ కాసిం గారితో నీకు జరిపిస్తాను. అయ్యో, ఇమ్రాన్! ఓ, ఇమ్రాన్! ఇమ్రాన్! అది పూలాంటి పిల్లరా. మీలాంటి రాక్షసుల మధ్య బతకలేదురా. వదిలిపెట్టరా దాన్ని. అరే ఇమ్రాన్! బాబు మమ్మీ, బాబు ఏమిట్రా ఇది? నీ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటేనే మేమంతా విరవిల్లాడిపోతావి. నిన్నిలా చూడటానికైనా నేను బతుకున్నది. అయినా నిన్నిలా గాయపరచడానికి ఆ దుర్మార్గులకి చేతులు వచ్చాయో. వద్దు బాబు, ఇక నువ్వు ఆ పీడకలని మర్చిపో, ఆ పిల్లను మర్చిపో. నువ్వు నాకు కావాలి బాబు. ఒక్కసారి ముంతాజ్ని చూడాలందమ్మా. చూసావా వసుంధరా, ఇంత జరిగినా వాడు ఆ లేబర్ దాన్ని మర్చిపోలేదు. చెప్పు, నీ కొడుక్కి నయానే చెప్తావో భయానే చెప్తావో? వాడు ఆ పిల్లని మర్చిపోయి తీరాలి, లేకపోతే ఇంట్లో వాడు మిగలడు, నేను మిగలను. మీరు ఆవేశపడకండి, నీ సత్య చెప్తా. అంకుల్, అంకుల్, లేక వస్తుంది, కళ్ళు తుడుచుకో. అమర్కేమైంది అంకుల్? మై గాడ్, ఏమిటి గాయాలు? ఏమైందంటే? వాళ్ళు వాళ్ళు ఏమైందంటే? ఏం లేదమ్మా, అటు పక్క అంతా బందిపోటు రాజ్యం కదా. పట్టపగలే బ్యాంకు దోపిడీ జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేక వాళ్ళని ఎదిరికిచ్చాయంట. ఆ ఘర్షణలో ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలి. సమయానికి నేను అక్కడ ఉండుంటే గుట్లు పీకేసి ఉండేదాన్ని. ఎనీహౌ, హీస్ ఎ రియల్ హీరో డాడ్. మీరు అలా చూస్తూ ఉండండి, వారం తిరిగేసరికల్లా అమర్ని మామూలు మనిషిని చేస్తాను. ఆంటీ, నేనున్నానుగా, నేనుండగా మీకెందుకు శ్రమ? ఇటువంటి నేను ఇస్తాను. అమర్ మంచి కుర్రాడమ్మా, చెప్పిన మాట అస్సలు కాదండు. ఈ టాబ్లెట్ వేసుకోవాలి, వేసుకోవాలి, వేసుకోవాలి. అమర్ ఇస్ ఎ గుడ్ బాయ్. రేఖ, ఏంటమర్? ఆ బ్యాగ్ లో తాజ్మహల్ ఉంది, తెచ్చివ్వవు? ఈ తాజ్మహల్ ఒకటి నాకు సౌత్లా దాపురించింది. అదేంటి, ఈ తాజ్మహల్ చూస్తే నీకు అంత ప్రేమేంటి అసలు? నువ్వు ఇంకా ఈ బద్మాష్ గాన్ని మర్చిపోలేదన్నమాట. ప్రేమను మర్చిపోవడం అంత తేలిక కాదు భయ్యా. ప్యార్ ప్యార్ ప్యార్, క్యా హై ఉస్ ప్యార్ మే? ప్రేమలో ఏముందా? ప్రపంచమే ఉంది భయ్యా. పావలా పడేస్తే పసిపాప ప్రాణాలైనా తీసే కసాయి వాడివి. ప్రేమలో ఏముందో నీకేం తెలుస్తుంది? తోడ పుట్టిన చెల్లిని, చివరికి కన్న తండ్రిని కూడా చెయ్య చేసుకునే రాక్షసుడివి. ప్రేమలో ఏముందో నీకెలా తెలుస్తుంది? బంద్ కరో బక్వాస్. మన కాందాన్ని బదనాం చేయడానికి పుట్టావే నువ్వు. వాడి ప్రేమే గనక నిజమైతే నిన్ను సఫా చేయమని వాడి బాబు డబ్బు ఎందుకు ఇస్తాడే? క్యా, నన్ను చంపమని నీకు డబ్బు ఇచ్చాడా? నువ్వొక గూండావి, అందుకే బాబాని నీటిలో చెప్పేటి గెట్టేశాడు. నీ మాటలు చేస్తే నమ్మను. నమ్మకపోతే ఈ గదిలోనే కుళ్ళి కుళ్ళి చావు. భాష, దర్వాజా బంద్ కర్. ఈ ఒక్క గ్లాస్ తాగు నాన్న. ఏమీ వద్దని మొండికేస్తే నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా? నా ముంతాజ్ లేనప్పుడు నేనేమైపోతేనమ్మా? అయ్యో, నీకెలా చెప్పేది? ఆ పిల్ల మాట ఎత్తితేనే మీ డాడీ మండిపడుతున్నారు. అమర్, నా మాట విని ఆ పిల్లను మర్చిపోయి నిన్ను ప్రేమించే రేఖను పెళ్లి చేసుకోరా. రెండో పెళ్ళి అమ్మా. రెండో పెళ్ళేమిట్రా? మనసులు కలిసిన మరుక్షణంలోనే ముంతాజ్కి నాకు పెళ్ళైపోయింది. ఇప్పుడు రేఖతో పెళ్ళంటే రెండో పెళ్ళనేగా. అంత మాట అనకురా. రేఖ వింటే బాధపడుతుంది. దాని పంచ ప్రాణాలు నీ మీదే ఉన్నాయి. ఆంటీ, అదిగో రేఖ వస్తుంది. ఏంటంటీ జ్యూస్ తాగనని మొండికేస్తున్నాడా అమర్? నేను వచ్చానుగా, ఓ ముట్టిగా వేసి మరీ తాగిస్తాలే. ఇటు ఇవ్వండి ఆంటీ. నువ్వు వెళ్ళాంటీ, నేను ఇస్తానుగా. అమర్, అమర్ ఇస్ ఎ గుడ్ బాయ్. తాగాలి, తాగాలి, తాగాలమ్మా. గుడ్. ఇప్పుడు నాకు చాలా నచ్చావు. నీకు మంచి ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను. అమర్, ఎలా ఉంది మన ఇద్దరి జంట? క్యూట్ గా ఉంది కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా. అయ్యో
one nice couple made for each other. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటేనే అంత సంబరపడిపోతున్నా? నా అందాలన్నీ నీ ముందు పరిచేస్తే ఇంకేం చేసేస్తావో. రేఖ, ఊరుకుంటుంటే రోజు రోజుకి శృతి మించిపోతున్నావు. ఇదేం మించిపోవడం? రేపు ఆ మూడుముళ్ళు పడని తెగరెచ్చిపోతాను. పగటి కల్లో కనకు. అంటే అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? చూడు రేఖ, మన ఇద్దరి మధ్య స్నేహబంధం తప్ప మరో బంధం అసంభవం. నన్ను విసిగించుకో ప్లీజ్, వెళ్ళి ఇక్కడి నుంచి. నన్నేం చేయమంటారండి? వాణ్ణి కదిపితే చాలు ఆ అమ్మాయి గురించి కలవరిస్తుంటే కన్న తల్లిగా నా కడుపు తరుక్కుపోతుంది. నన్నేం చేయమంటారు? నువ్వేం చేయలేవని నాకు తెలుసు వసుంధరా. వాడు మన చేయి దాటిపోకుండా అర్జెంటుగా నేనే ఏదో చేయాలి.